అందరికీ కంట్రోల్ నేనే ఇస్తుంటాను. అలాగే ఎన్టీవీలో వచ్చే నా వార్తలు నా ఇష్టం, లల్లు బ్రదర్స్, మోడర్న్ మావ లైవ్ షో, వీటందరికీ అన్ని కార్యక్రమాల్లో కంట్రోల్ ఇస్తుంటాను. ఈ రోజున ఈ హ్యాపీ హైదరాబాద్ కార్యక్రమానికి, హ్యాపీ హైదరాబాద్, మనిషి జీవితం చాలా చిన్నది, హైదరాబాద్ చరిత్ర చాలా గొప్పది. హైదరాబాద్ మరి ఎవరు చెప్పినా హైదరాబాద్లో నెగిటివ్ థింగ్స్నే మనకి బయటకు ఎలివేట్ చేస్తూ చెప్తున్నారు తప్ప హైదరాబాద్లో ఉన్నటువంటి మంచి హ్యాపీ మూమెంట్స్ ఎవరు చూడడం లేదు. ఈ రోజున మరి హ్యాపీ హైదరాబాద్ నుంచి మనం గ్రేటర్ హైదరాబాద్ నుంచి గ్లోబల్ హైదరాబాద్ లెవెల్కి మనం ఎదగాలని, ప్రపంచ దేశాల్లో మన హైదరాబాద్ ఆదర్శవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శుభ తరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ, ఆయన కనుక వచ్చినట్లయితే ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన వచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది? తెలుగు యువతకు వందనం, తెలుగు మమతకు అభివందనం. గ్రామాలు, గూడెళ్ళు, హరిజన గిరిజన బడుగు వర్గాలు ఇంకా అట్టుడికి తొక్కి వేస్తుంటే చూసి సహించలేక, జనాభాలో సగమైన ఆడపడుచులు అన్యాయం అవుతుంటే ఓరిమి పట్టలేక, మీకోసం వచ్చింది తెలుగుదేశం. ఈ తెలుగుదేశం శ్రామికుని చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం. ఆశీర్వదించండి, మంగళారతులు. జై తెలుగుదేశం, జై తెలుగునాడు. ఇలా మన అన్న నందమూరి తారక రామారావు గారు, అదే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏంటమ్మది, ఏమంత తొందర నీకు? మా రోసయ్య గారు కొద్దిసేపట్లో రాబోతా ఉన్నారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్కు ఉన్నటువంటి చరిత్ర మామూలు చరిత్ర కాదు, మన భారతదేశమే కాదు, ఈరోజు ప్రపంచ దేశాల్లో మన హైదరాబాద్ గురించి ఎంత ఘనంగా చెప్పుకుంటా ఉన్నారో మీ అందరికీ తెలియదు కాదు. ఈ ఘనతని మనం ఇదే స్థాయిలో కొనసాగించి హైదరాబాద్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళాలి. హైదరాబాద్ హ్యాపీగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండే విధంగా, నిండు నూరేళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎటువంటి అపోహలకి గురి కావద్దని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఉంటాను బాబు, ఉంటాను తమ్ముడు, ఉంటాను చెల్లమ్మ, ఉంటాను అక్కయ్య. నమస్తే 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 నమస్తే. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి హైటెక్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాట్లాడితే ఎలా మాట్లాడతారు? చాలా సంతోషం. ఈ రోజున చూస్తూ ఉంటే ఒక బ్రహ్మాండమైన పరిస్థితి వస్తూ ఉంది. ఆ విధంగా హ్యాపీ హైదరాబాద్ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మీడియా వారంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎటువంటి అపోహలకి గురి కాకుండా హైదరాబాద్ని హ్యాపీగా ఉంచాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఆ మాదిరిగా మనం ముందు వాళ్ళు మనవి చేస్తా ఉన్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఈ రోజులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సరదాగా మరి రోసయ్య గారు, నాకు తెలిసినంత వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రోసయ్య గారికి వచ్చిన కష్టాలు పాపం ఏ ముఖ్యమంత్రి గారికి రాలేదు. రోసయ్య గారు మరి కొద్దిసేపట్లో ఆయన వచ్చేస్తారు. ఆయన వస్తే మనం చూడడం బాగోదు కనుక ఆయన కంటాన్ని మనం ఇమిటేట్ చేసే విధంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలియదు కాదు. నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఎంతసేపు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఏమిటాది, ఎంతసేపు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి నెగిటివ్ థింగ్స్ని ఎలివేట్ చేసుకుంటూ ముందుకు పోతే అదేమన్నా పద్ధతి? నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఈరోజు ప్రింట్ మీడియా వరకు ఉండే, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వరకు ఉండే వారందరికీ కూడా నేను ఒకటే మనం చేస్తూ ఉన్నా, హైదరాబాద్లో మీరు చూపిస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఉపద్రవాలు, ఉప్పెళ్ళేవి లేవు. ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది.
ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులకు కానివ్వండి, కుటుంబాలకు కానివ్వండి వచ్చినటువంటి ఇబ్బంది లేదని మరొకసారి తెలియచేసుకుంటూ హైదరాబాదు నిరంతరం కూడా హ్యాపీగా ఉండటానికి ప్రభుత్వాన్ని చర్యలు కూడా చేపడుతుంది. ఆ రకంగా ముందుకు పోతుంది తప్ప మరొకటో ఇంకొకటో కాదు. అందరికీ నమస్కారం. మరి ఎంతకు మించి ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు. వారు వస్తారు. నమస్కారం. ఇలా సరదాగా నమస్కారం. మీ అందరికీ నేను ఒక జోక్ చెప్తానండి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు గొడవ పడుతున్నారు. ఏమండి జోక్ చెప్తా అని చెప్పి వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు ఏంటని మీకు అనుమానం రావచ్చు. నేను చెప్పే గొడవ అంటే ప్రతిపక్ష నేత, అధికార పార్టీ ఒకరికొకరు విమర్శించుకుంటారు, అవన్నీ మనందరికీ తెలిసిందే. కానీ నేను చెప్పే విమర్శలు ఔటర్ రింగ్ రోడ్డు గురించో, అనంతపూర్లో లీజుకిచ్చిన మైన్స్ గురించో, పొప్పలపేట భూముల గురించో కాదండి. ఒక కోడిగుడ్డి గురించి గొడవ పడుతున్నారు. ఇది మరీ చిత్రంగా ఉందండి. కొన్ని వేల కోట్ల గురించి గొడవ పడాలి, కోడిగుడ్డు గురించి ఎందుకు గొడవ పడతారని చెప్పి మీకు అనుమానం రావచ్చు. రాజశేఖర రెడ్డి గారు కోడిని పెంచుకుంటున్నారు. మనం ఎవరు కోడిని పెంచుకున్నా మన కోడి మన ఇంట్లో గుడ్డు పెడుతుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు పెంచుకునే కోడి ఆయన ఇంట్లో గుడ్డు పెట్టలా, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెడుతుంది. ఆయన ఒక వారం రోజులు చూసి ఒకరోజు కోడి వెనక బయలుదేరితే అది ఆ వీధి ఈ వీధి, ఆ గల్లి ఈ గల్లి అలా అలా తిరిగి చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్ళింది. గుడ్డు పెట్టి వచ్చిన తర్వాత ఈయన లోపలికి వెళ్ళారు. వాళ్ళిద్దరు సంభాషణ ఏ విధంగా ఉంది. లోపలికి వెళ్ళారు రెడ్డి గారు. ఏమయ్య చంద్రబాబు నాయుడు, నేను కోడిని పెంచుతా ఉన్నా, గత వారం రోజులుగా నా కోడి నా ఇంట్లో గుడ్డు పెడతలా, ఎక్కడ పెడతా ఉందా అని చూస్తే నీటిలో పెడతా ఉందా, దయచేసి నా గుడ్డు నాకు అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ఏం మాడతారు అడిగారు. మీరేం మాడతారో నాకు అర్థం కావట్లా. ఈ రోజున చూస్తామంటే దున్నేవాడిదే భూమి అని చెప్తా ఉన్నారు. ఆ విధంగా చూస్తున్నప్పటికీ కోడి మీద అయినప్పటికీ గుడ్డ మా ఇంట్లో పెట్టదు కాబట్టి ఈ గుడ్డ నాకు ఎంత ఉంది, మీకు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు వెళ్ళండి. ఇదెక్కడ పద్ధతి చంద్రబాబు నాయుడు? అరే కోడి నాది, అది పెట్టిన గుడ్డు నాది, ఇది నీకు పద్ధతి కదా, దయచేసి నా గుడ్డు నాకు ఏమాత్రం ఇచ్చేది, మీరు వెళ్ళండి అనగా నేను వెళ్ళిపోతున్నా. కానీ మాజీ మంత్రివర్యులు, ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ గారు ఎదురొచ్చారు. ఏంటంటే ఇది పరిస్థితి అంటే నీకెందుకు నేను ఇప్పిస్తారా అని చెప్పి ఆయన తీసుకొచ్చారు. ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఇగో చంద్రబాబు నాయుడు మా మామూలు మా రాజశేఖర రెడ్డి కోడిని పెంచుతున్నాడు, మా మామని కోని మా ఇంట్లో గుడ్డు పెట్టాలి, పొరపాటు ఇంట్లో పెట్టింది తప్పే కాదేమన్నా. ఆ రోజున మీ మామకు చెప్పిన చంద్రబాబు నాయుడు గట్టుడా బిడ్డ నువ్వు సాగుతానని చెప్పిన, నేను పెళ్లి చేసిన పెద్ద మనిషికి అడుగుతున్నా, వారం రోజులు గుడ్డు నువ్వు తిట్టేదన్నా ఒక గుడ్డి రాదు అని సొమ్మమ్మతో గుడ్డి. ఓకే రావు గారు, ఓకే రావు గారు, మీరు ఇంతదిగా చెప్తా ఉన్నారు కాబట్టి మేమిద్దరం ఒక చిన్న పందెం పెట్టుకుంటాం. ఈ పందెంలో ఎవరు గెలిస్తే గుడ్డు వాళ్ళు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు పందేలకి మడవ తిప్పే వంశం కదా మరి, నీ పందేవాడు చెప్పా? ఏం లేదు రెడ్డి గారు, మన ఇద్దరం చెరవ గుద్దుకుందాం. ఎవరు గట్టిగా గుద్దితే గుడ్డు వాళ్ళు తీసుకుందాం. నీ ఎత్తులు నాకు అర్థమైంది చంద్రబాబు నాయుడు. అరే ముందుగా నే గుద్దితే నాకంటే గట్టిగా గుడ్డు తీసుకుపోవాలని చూస్తా ఉన్నావు, నీ పప్పులు అడుకోవా? ఆ గుద్దేది నువ్వే గుద్దు, ఆ తర్వాత నేను గుద్దుతా. అయితే మీరు కాసుకొని రెడ్డి గారు, నేను సిద్ధంగా నన్ను గుద్దవయా, మీరు కాసుకొని అడిగారు. చనరుపై అరిగిపోయిన ఇక్కడ ఎంతసేపు చెబుతావా? త్వరగా గుద్ద అవుతా, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓకే రెడ్డి గారు, మీరు కాసుకోండి. అబ్బా గుద్దుతానంటే ఏమనుకున్నా చంద్రబాబు నాయుడు, ఇంత గట్టిగా గుద్దుతావు అనుకోలా. ఓకే బాబు, నువ్వు గుద్ద అయిపోయింది, ఇక నేను గుద్దుతా, నా చేతి పవర్ చూపిస్తాను, కాసుకోవా? అవసరం లేదు రెడ్డి గారు, బోడి గుడ్డు కోసం గుడ్డ అడుకునే పరిస్థితి లేదు. మీ గుడ్డ నాకు అక్కర్లా, మీద మీరు తీసుకోండి. ఆయన దానికి ఇస్తారు. థ్యాంక్ యూ అండి. అలాగే ఓ హీరో గారు వస్తే ఎలా మాట్లాడతారు ఇక్కడ? హలో ఈ రోజున ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హ్యాపీ హైదరాబాద్ అని ఇంత హ్యాపీగా మంచి కార్యక్రమం చేస్తున్నాడు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అరే మన హైదరాబాద్కి ఏం తక్కువ అండి, బ్రహ్మాండమైనటువంటి చార్మినార్ ఉంది, తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడే ఉంది, పెద్ద పెద్ద గొప్ప నటులు అంతా ఉన్నారు. అలాంటి హైదరాబాద్ని మనం ఎప్పుడు హ్యాపీగా ఉంచుకోవాలని, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ కార్యక్రమం పక్షాన మీ అందరికీ నేను కూడా తెలియజేసుకుంటూ, ఈ చక్కటి సదవకాశాన్ని నాకు ఇచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ,
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా సరదాగా నాగార్జున గారు థ్యాంక్ యూ. అలాగే మన బాలకృష్ణ గారు పవర్ఫుల్ డైలాగ్ చెప్తే సమరసింహారెడ్డి నుంచి ఒక సన్నివేశం తీసుకున్నట్లయితే బాలకృష్ణ గారిని ఏ విధంగా ఇమిటేట్ చేయాలి. నేను నీలాగా దొంగలు తీయడానికి రాలేదురా. నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నిన్ను నీ అమ్మ రాయలసీమ గడ్డ మీద కనుంటే నువ్వు అబ్బాయికి ఐకి పుట్టినాడువే అంటే, నీ ముద్ద మీద కలిసి నిజంగా బీజమైంటే, నువ్వు మల్తాడి కట్టిన మగాడివే అంటే దమ్ముటే రాదా? రా చంపుతురా. నిన్ను చంపడానికి కత్తులు అవసరం లేదురా, కంటి చూపుతా చంపేస్తా. ఈ రేంజ్లో బాలకృష్ణ గారు చెప్తే దీన్ని బ్రహ్మానందం గారికి ఇస్తే ఆయన స్టైల్ ఆయనలో చెప్తారు. ఆ ఫేస్ ఏంట్రా? అరే నేను లేనప్పుడు మట్టుకొచ్చి రెచ్చిపోయావంట. అరే నా తెలికి అడుగుతా, అసలు నిన్ను నీ అమ్మ రాయలసీమ గడ్డ మీద కందా అక్కడ చెత్తుకొచ్చిందా? అరే నీ ముద్ద మీద వెళుతున్న బేసమా, లేకపోతే అక్కడ అంటించుకొచ్చావా? కాలుతో గేమ్స్ వద్దని శాంతి లేచిపోతాయి. ఇలా సరదాగా బ్రహ్మానంద గారిని థ్యాంక్ యూ. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఏమిటా చూస్తున్నారు? రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీలో ఉన్నాడు, కాషాలో కలిసిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో ఉన్నాడు, వరుస మార్చాను అనుకుంటున్నారా? అదే పౌరుషం, అదే రక్తం. శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకితే పీక కోస్తా. ఇలా మెగాస్టార్ గారు, ఇలా అనేకమైన సందర్భాలు. అలాగే మనం ఒకప్పుడు రేడియోలో వార్తలు వినేవాళ్ళు. మనం ఢిల్లీ నుంచి అద్దంకి మన్నార్ గారు చాలా స్పీడ్గా చదివేవాళ్ళు వార్తలు. అలాగే శాంతి స్వరూప్ గారు టీవీలో దూరదర్శన్లో శాంతంగా ప్రశాంతంగా వార్తలు చదివేవారు. టీవీ 1లో మీరు చూసినట్లయితే ఎటకారం.com కార్యక్రమంలో ఎటకారంతో చేసేటువంటి కార్యక్రమం ఒకటి వస్తుంది నాకు. నేను శాంతి స్వరూప్ గారు దాంట్లో చేస్తుంటా. ఆయన ఆ రోజుల్లో న్యూస్ ఏ విధంగా చదివేవాళ్ళు. భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆయన న్యూస్ చదివే విధానం ఎలా ఉంది, సరదాగా కామెడీగా మనం తీసుకున్నట్లయితే ఏ విధంగా ఇమిటేట్ చేయొచ్చు. శాంతి స్వరూప్ గారు వార్తలు దూరదర్శన్లో వస్తున్నాయి. ఇందిరాగాంధీ గారు చనిపోయారు, అప్పుడు ఆయన చదువుతున్నారు. నమస్కారం. ఈ ఆదివారం రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని తన అంగరక్షకులు కాల్చగా ఆమె బొక్క బోర్లా పడి మరణించారు. శ్రీమతి ఇందిరాగాంధీ మరణం పట్ల యావత్ భారతదేశ ప్రజలతో పాటు వివిధ దేశ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తీవ్ర సంతాపాన్ని, దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సెలవు. ఇలా స్మైల్గా చదివేసరికి ఏమంటే ఒక దేశ ప్రధాని చనిపోతే మీరు అలా స్మైల్గా చదివారేంటని చెప్పి అడిగినప్పుడు ఆయన తర్వాత నవ్వడం మానేశారు. ఒక సంతోషకరమైనటువంటి వార్తను ఆయన ఏ విధంగా చదువుతున్నారు. నమస్కారం. ఈ శుక్రవారం రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ప్రముఖ చలనచిత్ర నటులు, తన విశిష్ట సేవలను చిత్ర పరిశ్రమకు అందించిన వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఈ సాయంత్రం 5 గంటలకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సెలవు. ఇలా పాజ్ ఇచ్చేసరికి మనకు ఇవ్వాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ. ఈ చల్లటి వాతావరణంలో చక్కటి కార్యక్రమంలో నాకు ఈ చక్కటి అవకాశాన్ని కలిగజేసినటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ హ్యాపీ హైదరాబాద్, హ్యాపీ హైదరాబాద్, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అంతా ఆనందంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. వందనాలు, శుభ వందనాలు. So here we present a cultural dance performance by the students of Jawahar Navodaya Vidyalaya, Hyderabad Central University campus.
వామ్మో ఏం దొరకరా ఉండారు హైదరాబాద్ అంటే ఏంది వామ్మో అసలు హైదరాబాద్ అంటే ఈ ఎంత చరిత్ర కలిగినటువంటి హైదరాబాదు అట్లా కాదండి. ఏందది ఆ చార్మినార్ ఎక్కడన్నా ఉందా? మన హైదరాబాద్లో తప్ప ప్రపంచంలో ఎక్కడెక్కడా లేదు బాబు. ఏందది అంత గొప్ప సిటీ మంది. ఇలాంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏంది నేను ఒక్కడైనా కోరుకునేది, మీరు కోరుకోరా? ఇది ఎక్కడ పద్ధతి బాబు? ఏంటది కొట్టడే గట్టిగా కొట్టడే, ఏమనంటే కుసుక్కున బీలైపోతారు. ఏంటది రేటిది ఎలాగైతే నేను ఒప్పుకోను. హైదరాబాద్లో హ్యాపీ లేదని చెప్పాడు ఆవిడాడు, చంపేసాడని చెప్పాడితే. హైదరాబాద్ గొప్ప సిటీ, ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటారు అందరూ కూడా తెలుసా. ఆల్ హ్యాపీస్, ఇండస్ట్రీలో హ్యాపీస్, ఇక్కడ ఉన్నాడు హ్యాపీస్, మీరు హ్యాపీస్, నేను హ్యాపీస్, మొత్తం అందరూ కూడా హ్యాపీస్, మీడియా వాళ్ళు కూడా హ్యాపీస్. ఏడు అర్థమైందే? మీకు అర్థమైతే నాకు అర్థమైనట్టే. ఏడు ఓకేనా? నాకు డబుల్ ఓకే. ఓకే ఉంటానే. హాయ్ హలో దిస్ ఇస్ రోబో స్పీడ్ 1000 మైల్స్. నేను ఒక్కడే 100 మందితో సమానం. నా మెమరీ 1 జెటా బై టికెల్తో చెప్పడం మర్మం శ్రీక. మీ గురించి మీరు చెప్పండి మీ స్టార్ పొలిటీషియన్స్. ఇలా సరదాగా రోబో వాయిస్ చెప్పాం. అప్పుడు వీళ్ళంతా మిగతా పొలిటీషియన్స్ అంతా కూడా పరిచయం చేసుకుంటారు. అలాగే మనం మీడియా చూస్తున్నాం చాలా ఛానల్స్లో, ప్రతి ఛానల్స్లో కూడా రాత్రి కూడా మనం 9-10 అయ్యేసరికి మనకు ఒక హింసాత్మకమైనటువంటి ఎపిసోడ్. మనం టైర్డ్ అయి బాగా ఇంటికి వచ్చేసరికి ఒక పోలీస్ వారి క్రైమ్ రిపోర్ట్ ఆధారంగా తీసుకొని ఒక ఊహా చిత్రాన్ని తీసి దానికి వాయిస్ ఓవర్ ఇస్తుంటారు రకరకాల ఛానల్స్. అయితే మన నూతన ప్రసాద్ గారు ఇచ్చే వాయిస్ ఓవరు ఆ ఘోరమో నేరమో మన కళ్ళ ముందు జరిగిందనే విధంగా మన ఒళ్ళు ఎగురుపొచ్చే విధంగా ఉంటుంది. ఆ నేరాలు ఘోరాలు కనుక మనం తీసుకున్నట్లయితే విజయవాడ శారదా పీజీ కాలేజీలో శ్రీలక్ష్మిని పొట్టను పెట్టుకున్న మనోహర్ ఉదంతాన్ని తీసుకున్నట్లయితే ఈ ఐటెం ఎలా చేయొచ్చు? అది విజయవాడ పట్నం స్థానిక శారదా పీజీ కాలేజీలో ఎంసీఏ చేస్తూ ఉంది శ్రీలక్ష్మి. అదే కాలేజీలో ఎంసీఏ చేస్తూ ఉన్నాడు మనోహర్. మనోహర్ ఎంతో కాలంగా శ్రీలక్ష్మిని ప్రేమించాలి అనుకున్నాడు. మొత్తానికి ఓ రోజు ధైర్యం తెచ్చుకొని శ్రీలక్ష్మి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. దానికి శ్రీలక్ష్మి సస్యమరే కుదరదండి. అంతే ఒక్కసారిగా శ్రీలక్ష్మి మీద పగన పెంచుకున్నాడు మనోహర్. అప్పటి నుంచి తనకి సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఎంతలో రానే వచ్చింది వైవా పరీక్ష. కాలేజీ వారి విద్యార్థులను అందరినీ పిలిపించి 2వ నెంబర్ రూమ్లో పెట్టి ఒక్కొక్కరుగా వైవా పరీక్ష నిర్వర్తిస్తున్నారు. తన వంతు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆలోచన చేస్తూ హాయిగా స్నేహితులతో కుశలి ప్రశ్నలు వేసుకుంటూ కాలం గడుపుతోంది శ్రీలక్ష్మి. అప్పుడు సమయం కరెక్ట్గా 11:30 అయింది. రంగంలోకి దిగాడు మనోహర్. అందరినీ హాయ్ అన్నాడు. పనిలో పనిగా పక్కనే ఉన్న శ్రీలక్ష్మిని కూడా హాయ్ అన్నాడు. దానికి ఇష్టం లేని శ్రీలక్ష్మి ఒక్కసారిగా తన ముఖాన్ని పక్క తిప్పుకుంది. అంతే పగతో రగిలిపోతున్న మన మనోహర్ పథకం ప్రకారమే తన టీషర్ట్ మాట దాచుకున్న కొబ్బరికాయలు నరికే కత్తిని తీసి అమాంతంగా ఒక్క వేటు మెడ మీద వేశాడు. నేల కొరిగిపోయింది శ్రీలక్ష్మి. పక్కనే ఉండి జరిగిన సంఘటన గమనిస్తున్నటువంటి శ్రీలక్ష్మి స్నేహితురాలు గీత ఒక్కసారిగా సురా తప్పు కింద పడిపోయింది. కాలేజీ వారు పోలీసులు తిరిగిపచ్చారు. రంగంలోకి దిగారు పోలీసులు. నీచుడు దుర్మార్గుడైనటువంటి మనోహర్కి మిత్రులు ఎవరున్నారా అని ఆరాధించారు. మనోహర్ నీచుడు దుర్మార్గంతో మిత్రులు ఎవరు లేని తేడతలమైంది పోలీసులకి. అంతే మన పోలీసులు మనోహర్ కోసం మన రాష్ట్రమే కాకుండా పక్కనే ఉన్న చెన్నై, బెంగళూరులో కూడా గాలిస్తూనే ఉన్నారు. మొత్తానికి చెన్నైలో పోలీసులు పట్టుబడ్డాడు మనోహర్. ఇలాంటి నీచుడు దుర్మార్గుడైనటువంటి మనోహర్కి చట్టం ఏ శిక్ష విధిస్తుందా అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్న సమయంలో చట్టం సరైన నిర్ణయం తీసుకొని ఉరిశిక్ష వేసింది. అమ్మయ్య నీచుడు దుర్మార్గుడైనటువంటి మనోహర్కి ఉరిశిక్ష వేశారు కదని చెప్పి ప్రజలందరూ ఊపిరి పీలుస్తున్న సమయంలో మరో పిడుగు లాంటి వార్త చెవుని పడింది. ఏంటి అని చూస్తే హైకోర్టులో నీచుడు దుర్మార్గుడైనటువంటి మనోహర్కి ఉరిశిక్ష తప్పించారు. ఏది అయినా సరే సుప్రీంకోర్టు అయినా సరే కలగజేసుకొని నీచుడు దుర్మార్గుడైనటువంటి మనోహర్కి ఉరిశిక్ష వేయాలని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకుంటూనే ఉన్నారు. ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఈ చక్కటి వాతావరణంలో నాకు ఈ అవకాశాన్ని కలిగజేసినందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ రమేష్ గారికి సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.
మట్టి కాదు, దేశం అంటే మనుషులై అన్న శ్రీ గురుజారావు అప్ప గారి సూత్రి నిజ జీవితంలో పాటిస్తూ మన అందరికీ, మన యువతకి ఆదర్శంగా నిలిచిన మహనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారు. ఈ కార్యక్రమం హ్యాపీ హైదరాబాద్ అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి చాలా రకాల చర్చలు, చాలా రకాల అనుమానాలు, చాలా రకాల సందేహాలు, చాలా రకాలైనటువంటి విషయాలు ఇప్పుడు చాలామంది మెదులుతున్నాయి. వాటన్నిటికి కూడా ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. హ్యాపీ హైదరాబాద్ అనేటువంటి కాన్సెప్ట్ ఇది ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప నగరాలు న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, సిడ్నీ, టోక్యో, అంతెందుకు ఎప్పుడూ సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పాకిస్తాన్లో కూడా ఒక గొప్ప నగరం కరాచీ. ఇట్లాంటి నగరాలన్నిటితో కూడా ఏ నగరానికి తీసిపోనట్టుగా మన హైదరాబాద్ ఇవాళ ఉంది. మన హైదరాబాద్ నగరం, మన హైదరాబాద్లో ఉన్నటువంటి రిసోర్సెస్, మన హైదరాబాద్కు ఉన్నటువంటి యూత్, మన హైదరాబాద్కు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రభుత్వం, మనకి ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు ప్రపంచంలో ఏ ఒక్కరికి తీసిపోనంత శక్తివంతులు. మన మెకానిజం, మనను అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి టెక్నాలజీ, ప్రాసెస్, మన భారత రాజ్యాంగ వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోనంత శక్తివంతమైనవి. దీని ఉదాహరణ ఈ మధ్యనే ఒబామా భారతదేశానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, భారతదేశం ఎదుగుతున్నటువంటి దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, ఇది అభివృద్ధి చెందిన దేశం అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఒబామా లాంటి అగ్రదేశాధినేత మన దేశం గురించి ఆ మాట అన్నప్పుడు ఇంకా మనకు తిరిగి ఎక్కడ ఉంటుంది చెప్పండి. హ్యాపీ హైదరాబాద్ అనేటువంటి కార్యక్రమం ఇంతకుముందే మనకున్నటువంటి హైదరాబాద్కు ఉన్నటువంటి రిసోర్సెస్, హైదరాబాద్ చరిత్ర అందరికీ తెలుసు. అయినా ఒకసారి నేను మళ్ళీ మీ ముందు ప్రస్తావన చేస్తాను. 1591లో దాదాపు చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఒక చిన్న కుగ్రామం, చించలం అనేటువంటి ఒక చిన్న కుగ్రామంతో ప్రారంభమై అక్కడి నుంచి ఒక ప్రేమకు చిహ్నంగా భాగ్యనగరంగా మారి ఒక పురాతన నేపథ్యం ఉన్నటువంటి ప్రపంచంలోనే ప్రేమకు చిహ్నంగా ఏర్పాటైనటువంటి ఒక నగరం. ఆ తర్వాత రకరకాల పర్యవసానాల మూలంగా, రకరకాల పరిణామ క్రమంలో రకరకాలగా అభివృద్ధి చెందుతూ ఈరోజు గ్లోబల్ సిటీగా ఉంది. మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనకున్నటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ, మనకున్నటువంటి యూనివర్సిటీస్ కానీ ప్రపంచంలో ఏ అగ్ర నగరానికి తీసుకున్నట్టుగా ఉన్నాయి. సో యూనివర్సిటీస్ నుంచి తయారవుతున్నటువంటి యూత్, హ్యూమన్ రిసోర్సెస్, వీటిని సక్రమ మార్గంలో మనం వినియోగించుకుంటే మనం ఖచ్చితంగా మన ఈ తరానికి, భవిష్యత్ తరానికి ఒక అద్భుతమైనటువంటి మనం దారి చూపిన వాళ్ళం అవుతామని చెప్పేసి మనందరి కమిట్మెంట్ను ఒకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఒక 3 సంవత్సరాల పాటు వివిధ దశల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. మొట్టమొదట ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థాయిలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ నేపథ్యంగా మేము టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ శ్రీ నరసింహరావు గారు, అర్బన్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వారు ప్రఖ్యాతి చెందినటువంటి నగరాలకు సంబంధించిన ఒక పరిశోధకులు, వారి యొక్క ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. మా యొక్క అర్బన్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇట్ హోల్డ్స్ ఫర్ 2 things. Number 1, discipline, and number 2, dedication. You see, now we are living in the greater city of Hyderabad, which holds a lot of significance across the globe rather. You see, Andhra Pradesh is endowed with a good number of natural resources, particularly industrial, mineral, educational, in other ways, etc. So, in Hyderabad city is comparable with all other global cities like New York, Washington, Bonn, etc., Geneva, etc. So, what I am trying to bring it into your notice that your students community studying in Hyderabad city have got abundant opportunities for your educational development, career development, and research development also. Because I come from a research institute, I would like to say that you are endowed with so many good number of opportunities for your growth and development. Particularly once you start working hard in your studies, there is no other go to see backward.
in the presence of our Honorable Higher Education Minister, I am pleased to state that so many educational facilities are available in our Hyderabad. Hyderabad stands for good reputation among the all other cities in India, and it is also holds a good importance for music. So, in particularly Andhra Pradesh state, our so many opportunities are extended to students community to go for studies, to go for research, to go for practical studies, and to set up their own practices, etc. Every student is given loan here to prosecute further studies. That is a rare opportunity which is extended by the state government. Particularly, I would like to draw the attention of higher education minister to say that we are proud that my particular daughter who studied in BITS Pilani had drawn educational loan, and she went to US after completing her BTech EEE. So, in the same way, there are so many students who are eligible for conducting decent studies, for making good progress, for bringing good name to Hyderabad city. So, in this way, I would like to say that once you concentrate on your studies regularly, there is no second thought for your future. Just you try to go ahead, duly hard working on your studies. So, it will also get good name to your parents, good name to city, good name to state. And at the same time, you are availing the opportunities. Those are rendered by the state government to a larger extent. So, in this way, what I am trying to bring it to your notice, that once you start hard working on your studies, you can have bright future, and you can also bring laurels to your parents, to the city, to the state, etc. In this way, I would like to congratulate for the commencement of Happy Hyderabad. You see, there is no person who can go ahead without happiness. Everybody needs happiness in this world. Happiness only creates enthusiasm and motivates them to go ahead in this world. So, Hyderabad has got very good old heritage, good culture rather. So, there is a lot of respect for our Hyderabad, and Hyderabad studies, Hyderabad dishes everywhere. It holds a lot of significance. In this way, I would like to congratulate all of you for attending this session, and I would like to convey my heartfelt thanks to the Honorable Minister for Higher Education, to Honorable MLA Tarak Ramarao, Kantamaneni, and Ramesh Babu particularly for giving us a chance to UDRA for making this valuable presentation among this August gathering. So, wish you all the best.